హాయ్ అండి, వెల్కమ్ టు తస్విక దక్షిక్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా చిక్కటి గ్రేవీ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి మసాలా పేస్టులు అనేది మనం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొబ్బరి పొడి కూడా ఏం వేసుకోమండి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ నేను 1 kg వరకు మటన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇలా నీళ్లు వేసి పెట్టుకున్నాను. ఇలా వేయడం వల్ల మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది. అలాగే 2 టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. అవి మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది అంత చిక్కగా వస్తుంది. స్టవ్ పైన ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఈ ఉల్లిపాయలు కూడా చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని మంచిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దీని అంతటిని మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటుతుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా వేసుకుంటున్నానండి. కడిగి పెట్టుకొని చిన్నగా తుంచుకొని వేసుకున్నాను. ఇలా ఈ ఆయిల్లో కూడా పుదీనా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఈ విధంగా ఇదంతా మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న మటన్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో పెట్టుకున్నానండి ఒక 15 నిమిషాలు. అదైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమంలో ఈ మటన్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. అప్పుడు మటన్ అనేది మాడిపోకుండా మంచిగా వేగుతుంది. అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఇవి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేయండి. గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది ఇలా అయితే. ఇప్పుడు టమాటాలు కూడా వేసి మొత్తం అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. విజిల్ ఏం పెట్టట్లేదండి, నార్మల్గా మూత పెట్టుకున్నాను. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించండి. ఈ టమాటా ముక్కలు మంచిగా మెత్తబడేంత వరకు ఇలా బాగా ఉడికించాలి. మనం ఇప్పుడే నీళ్ళేం వేయలేదండి. మటన్లో నుంచి వచ్చిన నీళ్ళతోనే అది మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా టమాటాలు మంచిగా మెత్తగా అయిన తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి చూసి వేసుకోండి. నేను 1 kg మటన్ తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకున్నానండి చిన్న స్పూన్తోని. మీరు తినే టేస్ట్ని బట్టి మీరు చూసి వేసుకోండి. ఉప్పు తక్కువైనా మళ్ళీ తర్వాత వేసుకోవచ్చండి, ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇలా అంతా మంచి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. ఇవన్నిటిని కూడా మంచిగా కలిసే విధంగా ఈ మటన్లో కలుపుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇలా మంచి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు మగ్గనిస్తున్నాను. విజిల్ కూడా పెట్టలేదండి. ఇప్పుడు నార్మల్గా మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఇలా కొంచెం నూనె పైకి తేలినట్టుగా ఇలా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. అప్పుడు మటన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో నేను కొంచెం మటన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఈ మటన్ మసాలా ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చండి. వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా మటన్ మసాలా కూడా 1 స్పూన్ వేసుకొని మొత్తం అంతా మంచి కలిసే విధంగా ఇలా కలుపుకోండి. ఈ విధంగా ఇప్పుడు చూస్తుంటేనే మనకు తెలిసిపోతుందండి గ్రేవీ. ఇందులో ఇప్పుడు ఒక 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళు వేసుకోండి. మనకు మటన్ అనేది ఉడకాలి కాబట్టి ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను నేను. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుంటున్నానండి. మనం తాలింపులో ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా మంచిగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇంత ముందుటి వరకు అయితే విజిల్ ఏం పెట్టలేదు. ఇప్పుడు విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో
ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మనం తీసుకున్నది లేతగా ఉంది మటన్ కాబట్టి తొందరగానే ఉడికిపోయిందండి. మీరు ఒక 2-3 విజిల్స్ తర్వాత చెక్ చేసుకోండి. మటన్ ఉడికితే పర్లేదు, ఉడకకపోతే మరొక 2 విజిల్స్ అలా పెట్టుకోండి. ఇంతేనండి, మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా వస్తుందండి గ్రేవీ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.